దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా నా వందనాలు. అలాగే మరి ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని చూస్తున్న దేవుని పిల్లలు కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా ఈరోజు మనం అందరం కూడా కలుసుకొని ప్రభు నామాన్ని స్తుతించడానికి, మనం అందరం కలిసి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు పెందలకాడ పెట్టుకొని పెందలకాడ ముగించుకోవాలని మరి మన శుక్రవారం మాట్లాడుకోవటం జరిగింది. మరి అలాగే అందరూ కూడా మరి 6 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 7ంటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 7:30కు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వారందరిని కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్ అన్నది జ్యోతి గారు. మిగతా వాళ్ళు పాపం అనలేకపోయారు, గుండెకాయ జాల. ముసలోళ్ళు, వృద్ధులు కొంచెం వాళ్ళు ఆలస్యంగా వచ్చినా దేవుడు వారిని క్షమిస్తాడులే, కానీ బలం ఉన్నోళ్ళు, శక్తి ఉన్నోళ్ళు ఆలస్యంగా వస్తే దేవుడు కొంచెం బాధపడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకు అవకాశం ఇస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా కష్టపడి నలిగిపోయి అలిసిపోయి పిల్లల్ని ఎత్తుకొని కుటుంబాన్ని పోషించుకొని వాళ్ళు అలిసిపోయి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వారిని దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి దేవుడికి తెలుసు కనుక. కానీ ఈ యవనస్తులు కొంచెం దాని విషయంలో ఎంతవరకు క్షమిస్తాడనేది చూడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక బలం ఉన్నోళ్ళు, శక్తి ఉన్నోళ్ళు అందరూ కూడా పెందలకాడే లెగిచి పెందలకాడే సిద్ధపడి దేవుని మందిరానికి రావాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ఎండ తీవ్రంగా ఉంటుందని చెప్తున్నారు. అసలు ఇప్పుడే మనం ఉండలేకపోతున్నాం. ఈ పొద్దున పూట కాసేపు ఈ రేకుల కింద మనం కూర్చోగలుగుతున్నాం, కానీ తర్వాత కూర్చోవాలంటే చాలా కష్టంగా ఉంది. నీడలో ఉండేవారికే సాయంత్రానికి ఈ ఎండకి ఏమవుతుందో చెప్పండి, భయంకరమైన నీరసం వచ్చేసేస్తుంది. అందుకని మరి ఈ ఎండాకాలం ఈ 2 నెలలు, ఒకవేళ మే నెలలో మనకు వాతావరణం చల్లబడితే దేవుని స్తోత్రం. ఒకవేళ మే నెలలో కూడా వాతావరణం చల్లబడకపోతే ఏప్రిల్ నెల, మే నెల, ఈ 2 నెలలు 6 గంటలకే మీరు సిద్ధపడి వస్తే 8 గంటలకల్లే నేను ముగిస్తా. మీరు 6 గంటలకు రండి, మేము 7ంటికి వస్తామంటే కుదరదు. పెందలాడి మీరు నైటే స్నానాలు చేసి నైటే ఏదన్నా పనులుంటే చేసుకొని ఉదయాన్నే లెగిచి త్వరగా బాగా అడిగేసి కాళ్ళు చేతులు కడుక్కొనైనా వచ్చి ఆరాధనలో ఫ్రెష్ అయ్యి చక్కగా ఆరాధనలో నీళ్ళు పోసుకుంటే ఓపుకుంటే దేవుని స్తోత్రం. ఇంకా పొద్దున్నే పోసుకుంటే ఆరోగ్యానికి మంచిది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగా ఇక మీదట సిద్ధపడాలి. 8 గంటలకల్లా చక్కగా వెళ్ళిపోవచ్చు. ఇక మీ ఇష్టం, హాయిగా ఇక ఎంత ఏమైనా చేసుకోవచ్చు. ఇంక అసలు అడ్డమే ఉండదుగా. ఇంకోటి ఏందో చెప్పనా, అలాగ చేయటం వల్ల ఉదయాన్నే దేవునికి ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల అది కూడా మనకి చాలా భాగ్యమే, ధన్యత అన్నమాట. దేవుని సన్నిధిలో అది దేవుడు మెచ్చుకోదగిన విషయం అన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక రానున్న దినాల్లో కూడా, అసలు ఈ 2 నెలలే కాదు, రానున్న దినాల్లో కూడా ఇలాగే చేస్తే దేవుని స్తోత్రం. అప్పుడు నేను ఇంకొక ఆరాధన స్టార్ట్ చేస్తా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మరి కొంతమంది లేటుగా వచ్చారు. వచ్చే వారం అలాగ చేయొద్దు దయచేసి. ఎందుకంటే మనందరిలో దేవుని భయం ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. నేను అంతకుముందు చెప్పాను, మరలా ఒకసారి నేను చెప్తూ ఉన్నాను. ఐఎఫ్జే
తెనాలిలో IFJ జరుగుతుందంటే ఇక్కడ 4 గంటలకు లేచి స్నానం చేసేసి నందిగా వెళ్ళిపోయి బస్ ఎక్కి అక్కడ 9 గంటలకల్లే నేను మోకరించేవాడిని. 9 గంటలకు ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయ్యిద్ది అనమాట IFJ ప్రార్థన. తెనాలైనా, గుడివాడైనా, గుంటూరైనా, అది ఏ ఊరైనా సరే, విజయవాడ అయినా సరే, ఇంకా ఆ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఏ ప్రాంతమైనా 9 గంటలకంటే 9 గంటలకి నేను ఎమ్మటే పేడ్రాయి గారి దగ్గరికి విజయవాడ చేరుకునేవాడిని. అయ్యగారితో పాటు కారులో వెళ్ళిపోయేవాడిని. అయ్యగారు 9 గంటలకు ప్రారంభించేవాడు. అయ్యగారితో పాటు నేను కూడా మోకరించేవాడిని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక అలాగ చేస్తేనే మనకు ఆశీర్వాదం, అలాగ చేస్తేనే మనకి దీవెన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో దేవుని సన్నిధిలో దేవుణ్ణి మనం ఎలా గణపరచాలి, ఎలాగిచ్చి ఎలాగా మనం దేవుని దగ్గర నుంచి కొన్ని సంపాదించుకోవాలనే మాటల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సమయంలో సామెతల గ్రంథము 3:9 వచనాలను చదువు. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఏం చేయాలంట? ఆమేన్, హల్లెలూయా. మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అందరు ఈ వాక్యాన్ని బట్టి ఏం తెలుసుకోవాలి అంటే, దేవుణ్ణి గణపరిచే విధానం ఏంటి? దేవుణ్ణి గణపరిచే విధానం ఏంటయ్యా అంటే, ఇక్కడ ఆ మాట చదువమ్మ ఒకసారి. ఏంటంట? దేవుణ్ణి గణపరిచే, దేవుణ్ణి మనం ఎలాగ గణపరచాలయ్యా అని అంటే, రాబడి అంతట్లో ఏం చేయాలంట? ప్రథమ ఫలము అనండి అందరూ కూడా. ఈరోజు మనం చేసే పని ఏందో చెప్పనా? ఈరోజు ప్రథమ ఫలం అంటే అసలు మనం లెగంలోనే ఎవరికి సమయం ఇస్తున్నాము? దేవునికి. ఈరోజు ఆరాధనకు మనము సమయం ఇచ్చాం. ఇది ఏం చేసినట్టంట? మనము దేవుణ్ణి ఘనపరిచినట్టు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి ఘనపరచడంలో ఇదొక భాగం అన్నమాట. ఏ భాగం? మనం లెంగలోనే దేవునికి మన సమయాన్ని కేటాయించడం. తర్వాత ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, ఇదొకటైతే ఇక్కడ రాబడి అంతట్లో ఏంటంట? ప్రథమ ఫలం అనండి అందరూ కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రథమ ఫలము ఇచ్చి దేవుణ్ణి మనం ఏం చేయాలంట? ఘనపరచాలి. చెప్పండి, ఏం చేయాలి? ఘనపరచాలి. ప్రథమ ఫలం అంటే ఏంటి? ఫస్ట్ వచ్చే 100లో మనకు ఫస్ట్ ఏది స్టార్ట్ అవ్వాలి? 10లో ఏది స్టార్ట్ అవ్వాలి? మనకి రూపాయి కాడి నుంచే కదా స్టార్ట్ అయ్యేది. 100కి దేని కాడి నుంచి స్టార్ట్ అయ్యేది? అట్లాగా 100 రూపాయలు లెక్క, 10 రూపాయలు లెక్క పెట్టాలంటే 10 రూపాయల లెక్క నుంచి 100 సంపాదిస్తే 10 రూపాయలు. ప్రథమ ఫలము అని అందరూ కూడా. ప్రథమ ఫలము, ప్రథమ ఫలాన్ని మనము దేవునికిచ్చి ఘనపరచాలి. ఇది ఘనపరిచే ఒక విధానమే తప్ప, దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే నువ్వు ఘనపరచాలి అనుకుంటే ఇలాగ నువ్వు ఘనపరచాలి. ఘనపరచకూడదు అనుకుంటే వద్దు, నా డబ్బులన్నీ పోతాయి, నాకు వచ్చే ఆ మొదట ఫలం ఉందో చూసారా, ఆ ఫలం అంతా నా దగ్గర ఉండాలి అని అనుకుంటే మనం చేసేదేవి లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా. మొదట ఫలం అనేది అది దేవునికి మనము ఇచ్చి ఏం చేయాలంట? ఘనపరచాలి. ఘనపరచడం కోసం ఆ పని చేయాలంట. చెప్పండి, ఏం చేయాలి? ఎవరిని ఘనపరచడం కోసం? దేవుణ్ణి ఘనపరచడం కోసం మన ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వాలి. ప్రథమ ఫలం నువ్వు ఏదన్నా సరే, అది నువ్వు తోటేస్తావా, మిరప తోటేస్తావా, పత్తి వేస్తావా, లేదంటే వరేస్తావా, లేదంటే శనగలేస్తావా, ఏదైనా సరే, వ్యవసాయమా, వ్యాపారమా, ఉద్యోగమా, ఏదైనా సరే, దాంట్లో మొదట ఫలం ఎక్కడికి రావాలి అంటే ఏది? దేవుణ్ణి నువ్వు ఘనపరచాలనే మనసు నీకుంటే మొదట ఫలం ఎక్కడికి రావాలి అంటే దేవుని యొక్క సన్నిధిలోకి
రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా. అలాగ మనము ఘనపరచడం గనక మనం ప్రారంభిస్తే దేవుడు ఒక చోట ఏమన్నాడంటే, నన్ను ఘనపరచువాన్ని నేనేం చేస్తానన్నాడు దేవుడు. అందరు చెప్పాలి, అరవనేయకూడదు పిల్లని. నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తాను అని అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుడిని ఎలాగ ఘనపరచాలి అంటే, మనకొచ్చే దానిలోనే దాన్ని తీసి దేవునికి ఇచ్చి మనము ఘనపరచాలి. ఇందాక మనం పాడుకున్న పాటను చూసావా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని, ఒకరినైనా ఒక ఆత్మనైనా సంపాదించాను నీ కోసం. ఆమేను, హల్లెలూయా. అలాగ చెబుతూ ఇంకా ఇల్లునిచ్చావయ్యా, వాహనం ఇచ్చావయ్యా, ఏంది పోషించావయ్యా, సుఖమునిచ్చావయ్యా, ఎన్ని ఇచ్చినా నేను నా కడుపే నింపుకున్నానా, సోమరినయ్యానా, లేదంటే నీకోసం ఏదన్నా చేశానా అని ఏం చేశాడంటే, ఒక భక్తుడు ఒక పాట పాడుకుంటూ తను ఏం చేశాడంటే విమర్శించుకున్నాడు. ఏం చేశాడు? విమర్శించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే దాంట్లో ఆ పదాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఆ పదాలు దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగా దేవుడు ఆయన మన పట్ల చేస్తున్న మేలులన్నిటిని మనం గుర్తుపెట్టుకొని ఆయన మనం ఏం చేయాలంట? ఘనపరచాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలి? ఘనపరచాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే ఘనపరచడం వల్ల దేవుడు ఏం చేస్తాడంటే, నిన్ను ఘనపరచడం మొదలు పెడతాడు, నన్ను ఘనపరచడం కూడా మొదలు పెడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఖచ్చితంగా దేవునికి ఇచ్చే వాళ్ళని దేవుడు ఖచ్చితంగా 20 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను, అందరినీ దేవుడు ఘనపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఎందుకు ఈ విషయాలు మీతో చెప్తూ ఉన్నానంటే, ఇప్పుడు ఉన్నదానికంటే కూడా మనం ఇంకా ఆశీర్వదించబడాలి. ఇప్పుడున్న స్థితి కన్నా కూడా ఇంకా మనం ఏం చేయబడాలి? ఘనపరచబడాలి. చెప్పండి, ఏం చేయబడాలి? ఘనపరచబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. బెన్నీ కబడ్డీ పోటీలకు పోతే ఒక 200 రూపాయలు వచ్చినాయి. ఆ పోటీలు గెలిస్తే నేను ఏం చేస్తాడా అని అట్లా గమనించా. బన్నీలు కొనమంటాడో, టీషర్ట్ కొనమంటాడో అనుకున్నా. కానీ ఇది నా మొదటి సంపాదన కనుక ఇది దేవునికి ఇవేని ఇచ్చిండు. నాకు అప్పుడు చాలా సంతోషం వేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగ మనం చెయ్యాలి. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రథమ ఫలం అనేది దేవునికి మనము ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అది నీ ఇంట్లో వేసుకున్న కూరగాయల చెట్ల, నువ్వు వేసుకున్న పొలం, ఏదైనా సరే, నీకు ఏదొచ్చినా ముందు ఇది చేయటం నువ్వు నేర్చుకో. ఖచ్చితంగా నీ పిల్లల మీదకి ఆశీర్వాదం ఖచ్చితంగా వచ్చిద్ది అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చేయలేద్దామా. ఈరోజు అమెరికా దేశం ఒక సంపన్న దేశంగా ఉందంటే, అక్కడున్న వారందరూ కూడా ఏం చేస్తారంటే, దేవుడికి వాళ్ళు ప్రథమ ఫలాన్ని తీసి దేవుణ్ణి ఘనపరుస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు అలాగ చేశారు కాబట్టే ఇక్కడ ఒక హాస్టళ్ళు వచ్చినాయి, హాస్పిటళ్ళు వచ్చినాయి, స్కూళ్ళు వచ్చినాయి, వృద్ధుల ఆశ్రమాలు వచ్చినాయి. ఇంకా చాలామంది పాస్టర్లు పోషించబడుతూ ఉన్నారు. మన దేశానికి కూడా వాళ్ళు ఎలాగున్నారయ్య అంటే ఆశీర్వాదకరంగా ఉన్నారు. కారణం ఏంటి? వాళ్ళు మనుషులే కదా, మనం కూడా మనుషులమే కదా. వారు కష్టపడ్డట్టు మనం కూడా కష్టపడుతున్నాం కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ అమెరికాలో ఉండాలని ఎందుకు ఇష్టపడుతున్నారంటే, అది సంపన్న దేశంగా దేవుడు ఏం చేశాడు? దాన్ని ఆశీర్వదించాడు. అక్కడుంటే బాగా లాభాలు వస్తాయని, అక్కడుంటే బాగా సంపాదించుకోవచ్చని ఏం చేస్తున్నారు అంటే అమెరికా పోవటానికి ఇష్టపడుతున్నారు, అమెరికాను పంపించడానికి ఇష్టపడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ట్రంప్ గారే మీరు ఎవరొద్దు పోండి అని మొత్తాన్ని జరుగుతుండు. ఎవరన్నా ఇక్కడ పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఉంటే రాండి,
కంపెనీలు పెట్టే వాళ్ళు ఉంటే రండి, వాళ్ళని మేము ఏం చేస్తామంటే స్పీకర్ ఇస్తాం. ఇప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళు అందరూ అక్కడ దోసుకుని కుదరదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి రమ్మంటండి ఇప్పుడు మోడీ. అదే మోడీ అన్న, క్షమించండి, ట్రంప్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయాలను తీసుకొస్తున్నానంటే, మనము ఎలాగ ఉన్నామో అలాగ ఉండటానికి దేవుడు మనని పిలవలేదు. మీరు సమస్త విషయముల్లో ఏం కావాలంట? వర్ధిల్లాలి అని అందరూ కూడా సమస్త విషయాల్లో మనం ఏం చేయాలంట? వర్ధిల్లాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఆర్థికంగా వర్ధిల్లాలి, విద్యలో వర్ధిల్లాలి, జ్ఞానములో వర్ధిల్లాలి, బుద్ధిలో వర్ధిల్లాలి, విశ్వాసములో వర్ధిల్లాలి, భక్తిలో వర్ధిల్లాలి, ఆత్మ సంబంధమైన విషయాల్లో వర్ధిల్లాలి, దేవునికి ఇచ్చే విషయంలో వర్ధిల్లాలి, దేవుని ఘనపరిచే విషయంలో వర్ధిల్లాలి. వీటన్నిటిలో మనం ఏం కావాలయ్యా అంటే అభివృద్ధి అనేది చెందాలి, వర్ధిల్లటం అనేది జరగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. చెప్పండి, అసలు ఇవ్వటం అనే కాన్సెప్ట్ దేవుడు ఎందుకు పెట్టాడు అంటే దేవుని ఘనపరచడం కోసం అని అందరూ కూడా. ఆమేను, హల్లెలూయా. చెప్పాలి మీరు అందరూ కూడా. అసలు ఇవ్వటం అనేది ఎందుకు పెట్టాడు దేవుడు? ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి దేవుణ్ణి ఘనపరచడం కోసం దేవుడు పెట్టాడు. ఆమేను, హల్లెలూయా. ఒక వివాహం జరిగిందండి. ఆ వివాహానికి బంధువులందరూ పిలువబడ్డారు. అందరూ పిలువబడ్డారు. అందరూ తలా ఒక బహుమతి తీసుకొచ్చారు. కానీ ఒకళ్ళు మాత్రం శ్రేష్టమైంది తెచ్చారు. అప్పుడు వాళ్ళు ఆ పొందుకున్న వాళ్ళు దృష్టి అంతా కూడా ఎవరి మీద ఉంటుంది? శ్రేష్టమైనది ఇచ్చిన వారి మీద ఏముంటుంది? వాళ్ళ మీద దృష్టి ఉంటుంది. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, లేదంటే మా ఇంట్లో కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, శ్రేష్టమైనది ఇచ్చారు, వాళ్ళని అసలు మర్చిపోకూడదు మనం అనే ఒక జ్ఞాపకంలోకి మనము తీసుకొచ్చుకుంటాం వాళ్ళని. అంటే ఒక మరిషేలాగా చేస్తే దేవుడు నువ్వు శ్రేష్టమైనది ఇచ్చినప్పుడు, ప్రథమ ఫలాన్ని ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకంలో ఉంచుకోడా? ఖచ్చితంగా ఉంచుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభుకి స్తోత్రం చెల్లిద్దామా? నేను 3 వంతులు చేస్తా. ఒకటి నా దైవజనుడికి, ఒకటి ఇతర దైవజనుడికి, ఇంకొకటి సేవకి. 3 భాగాలు నేను తీసేది. ఎన్ని భాగాలు? మరి పండగలు వచ్చినప్పుడు నేను అంత ఖర్చు పెడతానన్నట్టు ఎక్కడి నుంచి వస్తాను అనుకున్నారు? దేవుని స్తోత్రం కలుగును గాక. వాటన్నిటిని నేను ఏం చేస్తానంటే భద్రం చేస్తా. మన సేవకి, మన పరిచర్యకి ఒక భాగం తెస్తా. నేను అప్పగించుకున్న దైవజనుడికి ఒక భాగం తెస్తా. తర్వాత మిగతా సేవకులు ఎవరన్నా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఒక భాగం తెస్తా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఇవన్నీ చేస్తున్నానంటే నేను ఆయన ద్వారా మేలులు పొందుకుంటూ వస్తున్నాను కాబట్టి ఇంకా చేయడానికి నేను ఇష్టపడుతున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? టోల్గేట్ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ తయారు చేసిన ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే విశ్వాసి. ఆయన ఫస్ట్ రూపాయి తీసేవాడు. ఆయనకు వస్తే 10 రూపాయలు వస్తే రూపాయి తీసేవాడు. 100 రూపాయలు వస్తే 10 రూపాయలు తీసేవాడు. ఇప్పుడు 10 రూపాయలు ఆయన ఉంచుకొని 90 రూపాయలు దేవుడికి తెస్తున్నాడు. ఇప్పుడు ఆ కంపెనీ ఆశీర్వదించబడటానికి కారణం అదే. ఆయన దేవుడిని నమ్ముకున్న వ్యక్తి. అందుకని కాస్త ఎక్కువ టోల్గేట్ పేస్ట్ వాడండి మీరు. నాకు రాదులే, కొంచెం మీరు అర్థం చేసుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అట్టాగన్నా వాళ్ళకి లాభాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆ డబ్బులు ఎవరి కోసం ఖర్చు పెడతాడండి? ఆయన పరిచర్య కోసం ఖర్చు పెడుతున్నాడు ఆ డబ్బులన్నీ కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మీరు ఆ చరిత్ర చూసుకున్న యూట్యూబ్లో కొట్టినా వచ్చింది అది. ఆ చరిత్ర చదువుకున్న దానికి సంబంధించిన చరిత్ర ఉంది. చదువుకున్నా మనకు అవన్నీ కూడా తెలుస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు మనం ఇవ్వాలయ్యా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు సేవకుడికి ఇవ్వటం కాదు, ఇంకొకరికి ఇవ్వటం కాదు, దేవుణ్ణి ఘనపరచడం కోసం మనం ఇస్తున్నాం. చెప్పండి, ఎవరిని ఘనపరచడం కోసం? దేవుణ్ణి ఘనపరచడం కోసం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. నన్ను ఘనపరచువాని నేను ఏం చేస్తానన్నాడు? దేవుడు ఘనపరుస్తాడు. నీ ఘనత కావాలంటే ఇచ్చే స్వభావంలోకి నువ్వు రా. ఘనత కావాలా వద్ద? ఘనత ఎట్టొచ్చింది?
ఎప్పుడు ఉన్న ఇంట్లో ఉంటే వచ్చిద్దా? ఎప్పుడు ఉన్న స్థితిలో ఉంటే వచ్చిద్దా ఘనత? ఏదో ఒక ఆశీర్వాదం నీ మీదకి రావాలి కదా. ఆమేన్, హల్లెలూయా. ఏదో ఒక ఆశీర్వాదం నీ మీదకి రావాలంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి ఘనపరచాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు నీ ఇల్లు ఆశీర్వదించబడిద్దంట, అప్పుడు నీకు ఇచ్చిన పశువులు ఆశీర్వదించబడతాయంట, అప్పుడు నువ్వు వేసుకున్న పొలం ఆశీర్వదించబడిద్దంట, అప్పుడు నీ కలిగి ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తానని దేవుడు ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అసలు ఏమీ ఇవ్వకుండా నాకు అన్నీ కావాలంటే అది జరగని పని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇచ్చి మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవచ్చు. నువ్వు ఇచ్చుంటే చాలు, ఆటోమేటిక్గా దేవుడు నీకు ఏం చేస్తాడు? ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత ఆస్తిలో కూడా భాగాలను ఏం చేయొచ్చంట? దేవునికి ఇవ్వచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక 66,000 రూపాయలు పెట్టి ఈ స్థలాన్ని మనం కొన్నాం. ఇది నేను ఎవరికి ఇచ్చా? బెన్నీ పేరుని రాయలా, మీ పేరుని రాయలా, నా పేరు మీద పెట్టుకోవాలి. నేను దేనికి రాసా? ట్రస్ట్కి, అంటే దేవునికి ఇచ్చా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరిని గణపరిచినట్లయితే అంటే నా కాడి నుంచే ప్రారంభిస్తున్నా, కొన్ని నాకు తెలుసు కాబట్టి మీకు. ఆమేన్, హల్లెలూయా. మీకు పౌలన్న తెలుసు కదా, కోపూరులో పౌలన్న ఒకసారి వచ్చాడు కదా. ఆయనకి వాళ్ళ అమ్మా నాన్న ద్వారా వచ్చిన 1 ఎకరం పొలం ఉంది. ఆ ఎకరం పొలం ఆయన పేరు మీద పెట్టుకోకుండా దేవునికి దాన్ని రాసి ఇచ్చాడు. ఆయనకెంత ఇప్పుడు దాదాపుగా ఎంత ఒక 5-6 సేవకులు ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ పొలాన్ని అమ్మలేదులే, కానీ దేవునికి అది రాసి ఆయన కొన్ని ఇల్లు కూడా ఆ ఇల్లు కూడా వచ్చింది. ఒక్కడే కుమారుడు, 6 ఆడపిల్లలు. ఇల్లు కూడా దేవునికే రాసి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మంచి రేట్ వచ్చినప్పుడు వాటిని నమ్మి పరిచర్యకి ఏమేం కావాలో సమస్తాన్ని తీసుకొని సమకూరుస్తాడంట. అవన్నీ దేవుడికి రాసిచ్చి ఆయన సొంతగా స్థలం కొని మళ్ళా ఆ స్థలాన్ని దేవునికి రాసిచ్చి మళ్ళా మందిరం కట్టాడు. మళ్ళా ఈ ప్రాంత చింతలపాడులో మళ్ళీ అక్కడ స్థలం కొని అక్కడ ఒక మందిరం కట్టి అది కూడా దేవునికే రాసిచ్చాడు. ఆయన పేరున ఏమీ లేదు. నా పేరునన్న ఇల్లు ఉంది, అమ్మగారి పేరున ఇచ్చిన జగన్ ఇల్లు ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఆస్తిని ఏం చేశారంటే ఇట్లాగ చాలామంది భక్తులు, ఇప్పుడు పేటరాయ్ గారు ఉన్నారు, వాళ్ళ తండ్రి గారి ఆస్తి నీ ఆస్తి నాకు ఏమొద్దని సంతకం చేసి బయటకు వచ్చేసాడు ఆయన. వాళ్ళ నాన్నగారు జాబ్ చేసినప్పుడు రిటైర్డ్ అయినప్పుడు చాలా డబ్బులు కూడా వచ్చినాయి, ₹1 కూడా పేటరాయ్ గారు తీసుకోలేదు. ఇప్పుడు వాళ్ళకి కొంతమంది రాసి ఇచ్చారు. రాసి ఇచ్చినవన్నీ కూడా ఎవరి పేరు మీద రాస్తున్నాడంటే ట్రస్ట్ పేరు మీద. దేవుడికి ఇచ్చే ఎవరైతే దేవుడికి ఇస్తున్నారో అదంతా కూడా దేవుని పేరు మీద, ట్రస్ట్ పేరు మీద అన్నీ రాపిస్తున్నాడు. ఇదంతా కూడా ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది దేవుణ్ణి గణపరిచే ఒక కోణం అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఇదంతా కూడా ఏంటయ్యా అంటే దేవుణ్ణి గణపరిచే ఒక పద్ధతి, ఒక ఫార్మాలిటీ అన్నమాట. మనం కూడా దేవుణ్ణి ఎలా గణపరచాలి అనే ఆలోచన కలిగి మనం ముందుకి అడుగులేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఎందుకు ఇవ్వాలి దేవునికి? దేవుణ్ణి గణపరచడానికి. అనండి అందరూ కూడా. మేము ఎందుకు ఇవ్వాలి? ఇది సేవకుడిని పోషించడానికా? నన్ను ఏ పోషించాల్సినంత అవసరం లేదు, దేవుడే నన్ను పోషిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా పని ఏంటయ్యా అంటే, నా ఉద్దేశం ఏందయ్యా అంటే ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలి దీని మీద. ఈ ట్రస్ట్ ద్వారా మన ట్రస్ట్ అన్నమాట. ఈ ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు మనము చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరో దుప్పట్లు కొనిచ్చారు, కానీ మనమే దుప్పట్లు కొని పేదవాళ్ళకి ఇవ్వాలి. మనమే వస్త్రాలు లేని వారికి వస్త్రాలు కొని మన ట్రస్ట్ ద్వారా మనం ఇవ్వాలి. మనమే అనారోగ్యంగా ఉన్నారనుకో ఒక మెడికల్ క్యాంపు పెట్టి ఆ డబ్బులు మనం ఏం చేయాలి? ఆ మెడిసిన్కి మనం డబ్బులు ఇచ్చి
ఆ పేదవాళ్ళకు మనం ఏం చేయాలి? వైద్యం అందించేవారిగా అలా చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నా దగ్గరకు వచ్చే ప్రతి రూపాయిని కూడా నేను అలాగ చేయాలని ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అమ్మాయిని ఎందుకు డాక్టర్ చదివిస్తున్నాను అనుకున్నారు? ఈ ట్రస్ట్ తరపున రేపు అవసరమైతే హాస్పిటల్ పెట్టి ఏం చేయాలి? ఒక వైద్యము అందించాలి. దేవుని స్తోత్రం. ఈ ప్రణాళికతో, ఈ ఉద్దేశంతో నేను కష్టపడి చదివిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఇందాక మనం పాడుకున్నాం కదా, ఏం చేశానయ్యా నీ కోసం. మనం పుట్టినందుకు, మనం ఈ భూమి మీదకి వచ్చినందుకు, దేవుడు మనకు రక్షణ ఇచ్చినందుకు మనం ఏదో ఒకట దేవుని కొరకు పని చేయాలి. అది నువ్వు ఎలాగ చేయగలుగుతావు అలాగ చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి సామర్థ్యత కొలదు వాళ్ళు ఏం చేయాలి. నేను ఒక కోణంలో చేయగలిగితే నువ్వు ఇంకో కోణంలో పని చేయాలి. నువ్వు ఒక కోణంలో చేయగలుగుతావు, నీ కోణంలో నేను చేయలేను, నా కోణంలో నువ్వు చేయలేవు. అలాగ మనం అందరం కలిసి మనం దేవుని యొక్క పనిని జరిగించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ప్రేమను మనం ఏం చేయాలంటే వ్యక్తపరచాలి. ఏం చేయాలి? వ్యక్తపరచాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వచ్చే క్రిస్మస్ పండగ ఉండదు కదా. క్రిస్మస్ పండగకి ఈ ఊరిలో ఎంతమంది అయితే విధవరాలు ఉన్నారో అందరికీ చీరలు పంచిపెట్టాలి. అది నా కాన్సెప్ట్. ఇక దాంట్లో తిరిగేం లేదు. ఎంతమంది 5గురికి 6గురికి కాదు. అని ఎంతమంది ఉంటే అంతమందికి చెప్పండి. అంతమందిని కొనేయటమే, దాంట్లో డౌటే లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు వేస్తున్న డబ్బులు కూడా నేను వాట్ల ఇవి కూడా దాచిపెట్టేస్తున్నా. ఇంతకుముందు వాడేవాడిని, ఇప్పుడు వాట్ల వీటిని కూడా దాచిపెడుతున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు ఒక బ్రతుకునిచ్చాడు. ఈ బ్రతుకు, ఈ జీవితం ఎవరి కోసం వాడాలి అంటే దేవుని కోసం వాడాలి. దేవుడు మనకిచ్చిన ఈ శక్తి దేవుని కోసం వాడాలి. దేవుడు మనకిచ్చిన ఈ బలాన్ని దేవుడి కోసం వాడాలి. దేవుడు మనకిచ్చిన ఆస్తే కానీ, డబ్బులే కానీ, బంగారమే కానీ ఏదైనా సరే దేవుని కొరకై మనం ఏం చేయాలి అంటే వాడబడాలి. అలాగే దేవుణ్ణి గణపరిచే బిడ్డలుగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మన పిల్లల మీదకి ఆశీర్వాదం వాళ్ళ తలల మీదకి వచ్చింది. నమ్మిన వాళ్ళు ఆమేనండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట చదువుదాం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా ఇత్తువాడు సమృద్ధి పంటను కోయునని. అది చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. దీంట్లో బలవంతం లేదు, బలత్కారం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము ఈ సమృద్ధి అయిన పంట కోసుకోవాలనుకుంటే అదంతా నీ ఇష్టం మీదే దేవుడు ఇక్కడ పెట్టాడు. ఏమన్నాడు? కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా కోస్తాడు, సమృద్ధిగా ఇత్తేవాడు సమృద్ధి అయిన పంటను కోస్తాడు. ఇప్పుడు ఈ ఛాన్స్ కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. ఆమేను, హల్లెలూయా. కొంచెముగా ఇత్తేవాడిని కొంచెముగానే ఆ పంట కొంచెమనగానే కోస్తాడు. సమృద్ధిగా ఇత్తేవాడు సమృద్ధి అయిన పంటను ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? కోసేటట్లుగా దేవుడు ఆ వ్యక్తికి కృపను ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి ఇక నువ్వే నిర్ణయం తీసుకో. నేను కొంచెంగా ఎత్తాలా లేదంటే సమృద్ధిగా ఎత్తాలా అనేది అది నీ డిసిషన్కే దేవుడు ఏం చేస్తున్నాడు? వదిలేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఒకసారి యాకోబు ఏం చేశాడంటే, నన్ను కాపాడితే నేను అది చేస్తానయ్యా, నన్ను కాపాడితే నేను ఇది చేస్తానయ్యా, నన్ను కాపాడితే నేను మందిరం కడతానయ్యా, నన్ను కాపాడితే నేను ఇవిస్తానని ఏం చేశాడంటే అలాగ మొక్కుబళ్ళు చేసుకొని దేవుడికి ఎన్నో కార్యాలు చేశాడు. తర్వాత యాకోబులో నుంచి వచ్చిందే ఇశ్రాయేలు దేశం. ఆ దేశాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. యాకోబు ఏమైపోయాడు? ఒంటరోడు అయిపోయాడు. యాకోబు చేసిన ప్రార్థనలు ఇవే. ఆ ఒంటరి అయిపోయినప్పుడు చేసిన ప్రార్థనలు అన్నమాట. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను ఇది ఇస్తా,
నువ్వు నన్ను దీవిస్తే నేను ఇది ఇస్తా, నువ్వు నన్ను అందరికన్నా హెచ్చిస్తే నేను మందిరం కడతా. ఇట్లాగా మొక్కుబళ్ళు చేసుకొని దేవుడి దగ్గర ఏం చేశాడంటే ఆశీర్వాదాలను సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అసలు మనకు అసలు మొక్కుబళ్ళే లేవు. అసలు మొక్కుబళ్ళు అంటే ఏంది? నేను మందిరానికి ఇది చేస్తా, లేదంటే పండగ రోజు అందరికీ భోజనాలు నేను పెట్టుకుంటా, ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటా అనే ఒక సమర్పణ రావాలి. బోచ్చడు ఖర్చులు అవుతున్నాయండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఒక హాస్పిటల్కి వెళితే, ఒక వైద్యం చేయించుకోవడానికి వెళ్తే అన్ని టెస్టులను రాస్తే 3,000 ఈజీగా అవుతాయి, 4,000 ఈజీగా అవుతాయి. అసలు మనం తిప్పునిగిత సంఘంలో ఎంతమంది ఉన్నారు? 40 మంది లేరు. 40 మందికి భోజనం చేస్తే ఎంత అవుతాయి? 2,000 అవుతాయి. ఈ 2,000 సమర్పణ కూడా ఎవరు ముందుకి రాలేని పరిస్థితి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఒక మొక్కుబడి, ఒక సమర్పణ అనేది మన జీవితంలో చాలా చాలా అవసరం. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువా, నేను ఇది చేస్తాను. ఆయన చేసిందా కాదు, నువ్వే చెయ్యి. ఆ తర్వాత ఆయన చేస్తాడో చేయడో నీకే అర్థమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఇది చేస్తాను అని నువ్వేం చేయాలంటే మనం మొక్కుకునే వారిగా మనం ఉండాలి. లేదు నేను ఏమిచ్చినా ఇకపోయినా నేను ఇది చేస్తానయ్యా అని ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా బైబిల్లో ఉన్న క్రమాలే నేను చెప్పేది. నేను కొత్తవి ఏమీ కూడా మీకు చెప్పట్లేదు. నేను దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని దగ్గర నుంచి ఎలాగ మనం ఆశీర్వాదాలు పొందుకోవాలో ఆ పొందుకోవటానికి ప్రధానమైన కారణాలు, మనం పాటించవలసిన కారణాలు మీ ముందుంచుతున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. చేయటమే అలాగా మనం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఖచ్చితంగా దానికి తగిన దీవెన, తగిన ఆశీర్వాదం మన మీదకి, మన కుటుంబాల మీదకి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. మీకు కూడా తెలుసా, అమ్మగారికి మంచిగా ఆరోగ్యం ఉండదుగా, మీకు అందరూ తెలిసిందేగా. నేను రుతనాన్ని ర్యాలీ అయితే 100 మందికి భోజనం చేయాలి. భోజనం చేయాలంటే చాలా కష్టం. అమ్మగారు అన్ని పనులు చేయాలంటే కష్టం. కానీ నేను ఒప్పుకున్న, ఆ భారం నా మీద వేసుకున్నా. ఊళ్ళో చాలామంది సేవకులు ఉన్నారు, కానీ అసలు వాళ్ళ భారం వేసుకోవట్లేదు, అది ఆ భారం మీద వేసుకోవట్లేదు. కానీ ఆ భారాన్ని నేనేం చేస్తానంటే నా మీద వేసుకున్నా. నా పరిస్థితి నువ్వు తెలుసు కూడా, ఎందుకు అలాగా మరి భారాన్ని మీద పెట్టుకున్నా అంటే నేను నీతో పాటు కలిసి పని చేస్తానన్నా. అప్పుడు జ్యోతికి చెప్పా పనిలో పరిచర్యలో ఉండాలని. మా ఇంటికి ఎదురుగా ఒక ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు కొంచెం దేవుడి పని అంటే ముందుకుంటారు. వాళ్ళకి చెప్పా, వచ్చారు, పని చేశారు, చక్కగా మంచిగా కుదిరిని. ఈ ఎండకి తిరిగి అలసిపోయి వచ్చిన ఒక 75 మందికి భోజనం పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ ఎండలో బాగా అలసిపోయినవాడిని తిరిగి. ఆ టైంలో చక్కని భోజనం పెట్టి, ఏదో మనకు కలిగిన దాంట్లోనే చక్కని భోజనం పెట్టి, పెరుగు చట్నీ ఇచ్చి, చల్లటి మంచినీళ్ళు ఇచ్చి పంపిస్తే అది దేవుడి సన్నిధిలో దీవెన కాదా? ఆశీర్వాదం కాదా? దేవుని స్తోత్రం కలుగును గాక. మధ్యాహ్నం టైంలో వచ్చారంట అబ్రహాం ఇంటికి దేవుడు. ఆ సమయంలో ఎమ్మటే గొర్రెను ఏం చేశాడు? అబ్రహాం వధించి వాళ్ళకు భోజనం చేసి పెట్టాడంట. అప్పుడు వాళ్ళు వెళ్తా దేవుడే ప్రత్యక్షమయ్యాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు అక్కడ ప్రత్యక్షమై ఆ భోజనం చేసి అబ్రహాముని వెళ్తా దీవించి వెళ్ళిపోయారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మరలా మొదటి సంవత్సరానికి నువ్వు ఇస్సాకుని కంటావు అంటే నీకు ఒక కుమారుని నేను ఇస్తున్నానని ఏం చేశాడంటే దేవుడు ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం బాగొట్టుకోరని దేవుడు చెప్పాడే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక సేవకుడు వచ్చి మన ఇంట్లోకి వచ్చి కాళ్ళ దుమ్ము దులిపిస్తాయని కూడా ఆశీర్వాదమేనంట. ఏం ఆశీర్వాదం చెప్పట్లే మీరు అందరూ కూడా? కాలు దులిపితేనే ఆశీర్వాదం అంట. అసలు కాలు పెడితే దుమ్ము దులిపితే, కాలు కంటే నువ్వు దుమ్ము దులిపితే ఆశీర్వాదం అంట. బైబిల్లో ఉన్న మాటలే నేను చెప్పేది, కొత్తవి కాదు, కాల్చుకొని చెప్పేవి కాదు ఇవన్నీ కూడా. ఒక సేవకుడు మన ఇంట్లోకి వస్తే ఆశీర్వాదం, సేవకుడు మన ఇంట్లోకి వచ్చి మంచినీళ్ళు తాగితే ఆశీర్వాదం, సేవకుడు మన ఇంట్లోకి వచ్చి సేద తీర్చుకుంటే ఆశీర్వాదం, ఆ ఇంట్లో కాసేపు పండుకుంటే ఆశీర్వాదం, ఆ ఇంట్లో కాసేపు కూర్చుంటే ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా.
జానయ్య గారిని ఎప్పుడు కూడా మీరు అడిగినా కూడా అంతే ఉండాలి. మా ఇంట్లో పండుకోమంటాను నేను అయ్యగారిని. అడగంగా ఒక రోజు వచ్చి పండుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. మీరు అడిగినా కూడా అంతే ఉండాలి. అడగంగా నేను ఎన్నో ఆయన నాకు పరిచయమైన కాడి నుంచి మా ఇంట్లో పండుకోమన్నా, కానీ ఒక్కరోజు కూడా ఆయన నా ఇంట్లో పండుకోలేదు. కానీ మొన్న ఈ మధ్యకాలంలో ఈరోజు ఈ రాత్రి నీ దగ్గరే అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్లా సేవకులంటే నాకు పిచ్చి, దేవుని సేవకులంటే నాకు పిచ్చి. దేవుని స్తోత్రం కలుగును గాక. వారిని ప్రేమించే విషయంలో, ఆహ్వానించే విషయంలో, కూర్చోమనే విషయంలో, వారి విషయంలో శ్రద్ధ తీసుకునే విషయంలో, వారు వస్తే నా పనులని పక్కమటి పెట్టే విషయంలో అస్సలు ఎట్టి పరిస్థితుల్లో నేను వెనకడుగు వేయను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. కారణం ఏంటో చెప్పనా? దాని వెనకమాల చాలా ఆశీర్వాదం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది సేవకులు చేతుల మీద నీళ్లు పోసాయి కాబట్టి ఈరోజు దేవుడు సేవకుడిగా నన్ను నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది సేవకులు తలకు నూనె పెట్టాయి కాబట్టి ఈరోజు నేను ఒక సేవకుడిగా దేవుడు నిలబెట్టాడు. దేవుడు గణపరచడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను హల్లెలూయా. ఒక సేవకులు నా ఇంటికి వస్తే 26 మందిని ఒకేసారి నా ఇంటికి వస్తే భోజనం పెట్టే పరిస్థితులు నాకు లేక, నాకు ఇచ్చిన భార్య, ఆ భార్యకున్న చెవలి తాకట్టు పెడితే అవి పెట్టి 500 వస్తే 500 పెట్టి అందరికి భోజనాలు చేసి సమృద్ధిగా పెట్టి పంపిస్తే అవి ఇడిపించుకోవడానికి నాకు శక్తి చాలా. కానీ ఇప్పుడు వాటికన్నా నేను ఎక్కువే చేయించగలుగుతాను. ఇప్పుడు ఆ బంగారం కన్నా చేపించాలి అనుకుంటే ఆ బంగారం కన్నా ఇంకా ఎక్కువ బంగారమే చేపిస్తా. ఆ బంగారం పోయింది, బంగారం పిచ్చి పోయింది. కానీ దేవుడిని ఆశీర్వదించినందుకు ఈరోజు కూడా కొంతమందికి పెట్టే స్తోమత దేవుడు నాకు ఇచ్చాడు. ఒకప్పుడు పెట్టే స్తోమత లేదు, కానీ ఇప్పుడు పెట్టే స్తోమత దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ నా అనుభవాలండి, మీతో పంచుకుంటున్నాను నేను. కొంచెం ఇస్తే కొంచెం పంట, సమృద్ధిగా ఎత్తితే సమృద్ధి పంట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకు మనం ఇవ్వాలి? దేవుని గణపరచడం కోసం. ఎందుకు మనం కొంచెం ఇస్తే కొంచెం పంట, సమృద్ధిగా ఇస్తే సమృద్ధి అయిన పంట. తర్వాత 3వ వాక్యం చదువుకొని మనం ఈ పరిచర్య ముగించుకుందాం. మలాకీ గ్రంథం 3:10 చదవండి. నా మందిరములో ఆహారమునున్నట్లు 10వ భాగం అంతయు. అది దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. అసలు ఈ పనులన్నీ మనం ఎందుకు చేయాలి అంటే, మందిరములో ఏముండాలంట? ఒక నిధి అనేది ఏముండాలి? మందిరములో ఒక నిధి అనేది ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకు కూడా ఒక అకౌంట్ అనేది నేను ఓపెన్ అనేది చేశా. ఈ ట్రస్ట్ తరపున ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేశా. అకౌంట్ ఉంది. ఇప్పుడు ఆ అకౌంట్లో ఏముండాలి? నిధి అనేది ఉండాలి. దేవుని స్తోత్రం. ఎందుకు ఆ నిధి ఉండాలి? సడన్గా మన మందిరానికి ఎవరన్నా పేదోళ్ళు వచ్చారనుకో, వాళ్ళు అనారోగ్యంగా ఉన్నప్పుడు అవసరమైతే సంఘం తరపున మనం ఏం చేస్తాం? ఏం చేయాలండి? అప్పుడు నీ దగ్గర సమయానికి డబ్బులు ఉండవు, నా దగ్గర సమయానికి డబ్బులు ఉండవు, మన అందరి దగ్గర సమయానికి డబ్బులు ఉండవు. ఎందుకంటే మనం ఏ రోజు కష్టపడి ఆ రోజు డొక్క నింపుకునే వాళ్ళమే కాబట్టి. అదే మనం తీసింది ఆ నిధిలో ఉంటే అప్పుడు సమయానికి ఆపత వచ్చింది, సంఘం అంతా మనం ఆ సమయానికి తలా కొంచెం వేసుకోకపోయినా దాంట్లోది కొంత తీసి వాళ్ళకి ఆదుకున్నాం అనుకో, సంఘం తరపున కూడా మాకేమొచ్చింది? సపోర్ట్ వచ్చింది. ఆ పేదోళ్ళకి గనక మనం ఉపయోగపడితే అసలు ఎప్పటికీ మర్చిపోరు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. అందుకని మందిరంలో నిధులు ఉండునట్లుగా మనం ఏం చేయాలంట? 10వ వంతు అందుకని మనము తీయాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్ట తీస్తే ఏమంటున్నాడు దేవుడు? చెప్పమ్మా ఆ చదువు, ఆ మాట కూడా చదువు. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల
చాలు. ఆమేన్. శోధించమంటే ఏంది? నేను నీకు ఇచ్చా, నువ్వు నాకు అడగొచ్చు దేవుణ్ణి. శోధించడం అంటే అసలు ఒకసారి 2 సార్లు అడగటం కాదు, పదే అడగవచ్చు అంట. నేను ఇచ్చాగా నువ్వు నాకి, నేను ఇచ్చాగా నువ్వు నాకి అని మనం ఏం చేయొచ్చు అంట? దేవుణ్ణి శోధించవచ్చు అంట. శోధించమని దేవుడే చెప్తున్నాడు, దేవుడే అనమన్నాడు. దేవుడే నన్ను పదే నువ్వు ఇచ్చి నాకివ్వు 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 అని మనం అడగాలంట. అప్పులు ఇచ్చిన వాళ్ళని అడుగుతుంగా, అప్పిచ్చావనుకో ఏం చేస్తాం? మెల్లగా ఒకసారి జ్ఞాపకం చేస్తాం, మళ్ళీ 2వసారి, మళ్ళీ 3వసారి, మళ్ళీ ఏం చేస్తాం? ఇకపోతే తగాదా ఆడతాం. ఇంకా తగాదా ఆడినా పని కాకపోతే ఏం చేస్తాం? పెద్దోళ్ళ దగ్గర పెడతాం. మొత్తానికి కేసు దాకా వెళ్ళిద్ది. పీల్చి పిండి పిప్పి చేసి వసూలు చేస్తాం. అవునా కాదా? అంత ఇబ్బంది ఏం పెట్టలే. కానీ యేసయ్య నువ్వు ఇస్తే ఖచ్చితంగా ఆయన నీకు ఇస్తాడు. అడుగు, నువ్వు ఇవ్వు, అడుగు ఆయన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. మన మీదకి, మన తలల మీదకి, మన పిల్లల తలల మీదకి, పిల్లల మీదకి ఆశీర్వాదం రావాలంటే ఇచ్చి దేవుణ్ణి మనం ఏం చేయాలి? శోధించాలి. సమృద్ధి పంట కోసుకోవాలంటే మనం ఏం చేయాలి? విత్తాలి. దేవుణ్ణి ఘనపరచాలంటే మనం ఏం చేయాలి? ఇవ్వాలి. ఎన్ని విషయాలు చెప్పా మీకు? చెప్పండి, ఎన్ని విషయాలు చెప్పా? అయిపోయింది, మనం ముగించుకుందాం. ఎన్ని విషయాలు చెప్పా? ఇదిగో బైబిల్ కూడా మూసా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మనము, మన కుటుంబాలు, మన పిల్లలు ఘనపరచబడాలంటే మనము ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి. ఘనపరచటం అనేది ఎప్పుడు జరిగిద్దంటే మన దగ్గరికి ధనము, బంగారము, ఉద్యోగాలు, పలుకుబడి ఇవన్నీ మన దగ్గరకు వచ్చినప్పుడే ఘనపరచబడతాం. అవన్నీ మన దగ్గరకు రావాలంటే ముందు ప్రథమ ఫలము దేవునికి ఏం చేయాలి? ప్రథమ ఫలము, ప్రధాన అధికారి అయిన ఆ దేవునికి నువ్వు విలువ ఇవ్వటం నేర్చుకో, ఘనపరచడం నేర్చుకో. ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా ఘనపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ పిల్లలకు ఘనత వస్తే నీకు ఘనత వచ్చినట్టు కాదా? ఇప్పుడు మా అమ్మాయికి డాక్టర్ సీట్ వచ్చిందనుకో, ఇక ఆటోమేటిక్గా నాకేం వచ్చినట్టు? ఘనత వచ్చినట్టే. ఇంకా వాళ్ళ అమ్మాయి డాక్టర్ అని అంటారు. ఆమెకిచ్చే విలువ మాకు కూడా ఎక్కడ పడితే అక్కడ వచ్చేసిద్ది ఇంకా ఆటోమేటిక్గా. దాన్ని ఏమంటారంటే ఆ కాలంలో పడి, ఆ కృపలో పడి కొట్టుకొని పోవటమే. ఇక ఆ కృప వస్తే ఇంకా ఆగదు. కృపలో కొట్టుకొని పోవటమే తప్ప ఇంకా ఎక్కడ దాన్ని అడ్డుపడే మగవాడు ఎవడో లేడు కూడా. ఇక అంతే, సాతాను వాళ్ళు అసలు కాదు. దేవుని స్తోత్రం చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. కనుక ఇవ్వాలి, దేవుణ్ణి ఘనపరచాలి, ఘనతను మనము పొందుకోవాలి. 2, సమృద్ధిగా విత్తాలి, కోసుకోవాలి. ఏం చేయాలి? ఎందుకు ఇవ్వాలి? కోసుకోవటం కోసం ఇవ్వాలన్నాడు అందరూ కూడా. సమృద్ధి అయిన పంటను కోసుకోవటం కోసం మనము ఇవ్వాలి. 3వది ఏంది? ఇచ్చి ఆయన్ని శోధించాలి. ఏం చేయాలి? ఇచ్చి ఆయన్ని శోధించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ 3 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పనులు చేయండి. ఖచ్చితంగా దేవుడు రానున్న దినాల్లో మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం అందరూ. మోకరించి